నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు నడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో పాస్టర్ గారు కమలాకర్ గారు ఉన్నారు. వాక్యం చెప్తుండగా మనం శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పెట్టి తెలియపరుస్తున్నాను. లైవ్లో ఉన్నవారైతేమి ఇక్కడ ఉన్నవారైతేనేమి శ్రద్ధగా విని దేవుని మాటల ప్రకారం జీవించవలసిందిగా ప్రభు పెట్టి తెలియపరుస్తున్నాను. చప్పటి కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము వేకున ప్రభు సన్నిధిని వెతుకుట, ప్రభు యొక్క కృప ద్వారా ఈ విధంగా మరి ఎవర్ లాస్టింగ్ లైఫ్ జీసస్ లవ్ మినిస్ట్రీ తరపు నుంచి దైవజనులు జోసెఫ్ ఫ్రెండ్స్ గారి ద్వారా ఈ విధంగా కూడుకోవడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సకల యుగములకు రాజుగా ఉన్న దేవుడు, సర్వభూమికి మహారాజు అయి ఉన్న దేవుడు, అద్వితీయుడా, అదృశ్యుడా, అక్షయుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు. ఎవరు సమీపింపరాని తేజస్సునందు నీవు మాత్రమే ఉన్న దేవుడు, ఆదియు అంతమై ఉన్నవాడవు, అల్ఫా ఒమేగా అయి ఉన్నవాడు. ప్రభువా, నీ కృపను బట్టి వందనాలు, నీ కనికరాన్ని బట్టి వందనాలు, నీ కరుణ కటాక్షమును బట్టి వందనాలు, నీ దయావాత్సల్యతను బట్టి వందనాలు. తండ్రి, ఈ ఉదయకాలము ప్రభువా మీ పాద సన్నిధికి వస్తున్నాం. తండ్రి, మీ వాక్కు విడుదల ఉన్నట్లుగా, ప్రభువా మీ స్వరం వినున్నట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు బోధించుటకు తండ్రి మమ్మల్ని మేము మరుగు చేసుకొని కుమ్మరవాణి మా చేతిలో మన్ను వలె, జిగట మన్ను కుమ్మరవాణి చేతిలో ఉన్నట్టుగా ఈ దీనదాసుని నీ చేతులకు అప్పగించుకుంటున్నా. నీకు ఇష్టమైన పాత్రగా మలుచుకొని తండ్రి మీ స్వరమును వినిపించమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడితే జీవం ఉంటుంది, మీరు మాట్లాడితే బ్రతుకు ఉంటుంది, మీరు మాట్లాడితే అంధకారం తొలగిపోయి చీకటి తొలగిపోయి వెలుగు ప్రకాశిస్తుంది. తండ్రి, మీకు వందనాలు. హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడవు, హృదయ తలంపులను ఎరిగిన దేవుడవు. దేవా, మీ నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడమని, మీ వాక్కును విడుదల చేయమని, మీ యొక్క జ్ఞాన సంపన్నతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ కృపకు, నీ కనికర దయావాత్సల్యతకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు నామములో మీ అందరికీ శుభములు. ఉదయకాలం మీ అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆయన కృపా సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఆయన కరుణ కటాక్షము కనికర సంపన్నత మీకు తోడయుండి నడిపించునుగాక. ఆయన దయావాత్సల్యత మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఒక చిన్న పాట పాడుకొని మనం ముందున్నటువంటి కార్యక్రమాలకు వెళ్దామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలములో నివాసులారా యెహోవాను స్తుతించుడి,
హల్లెలూయా. ఉన్నత స్థలములో నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలములో నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలములో నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా. కమాన్ అందరం పాడదాం. దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలములో నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలములో నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలములో నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలములో నివాసులారా యెహోవాను స్తుతించుడి. క్రీస్తుకు సాక్షులారా మరియు రక్షణ సైనికులారా, క్రీస్తు సాక్షులారా మరియు రక్షణ సైనికులారా. మరొకసారి. క్రీస్తుకు సాక్షులారా మరియు రక్షణ సైనికులారా, యేసు క్రీస్తు పావన నామం ఘనముగా స్తుతించుడి. హల్లెలూయా. యేసు క్రీస్తు పావన నామం ఘనముగా స్తుతించుడి. యేసు క్రీస్తు పావన నామం ఘనముగా స్తుతించుడి. హల్లెలూయా. యేసు క్రీస్తు పావన నామం ఘనముగా స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలములో నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలములో నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలములో నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలములో నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూత లారా మరియు
ఆయన సైన్యములారా, వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని దైవజనమా, ఈ యొక్క ఉదయకాలము ప్రత్యేకమైన సమయమును బట్టి, దినమును బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క దైవికమైన వర్తమానాన్ని మనం విందాం. దేవుని వాక్యాన్ని మనం అందరం చక్కగా విని దేవుని మహిమపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో చూసుకున్నట్లయితే మొట్టమొదటగా పరిశుద్ధ గ్రంథము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనమును మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటగా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు, ఆదియందు దేవుడు అంటే ఈ భూమి సృష్టింపబడక ముందే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ సృష్టిలో ఏమీ నియమింపబడక ముందే దేవుడు ఉన్నాడు. ఆదియందు ఉన్న దేవుడు. చాలామందికి డౌట్ ఉంటుందండి, అసలు దేవుడు ఎలా పుట్టాడు, అసలు దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు ఎక్కడుంటాడు, ఆయన ఎక్కడ నివాసం చేస్తాడు, ఈ సృష్టించక ముందే దేవుడు ఎక్కడున్నాడు అని చాలామందికి సందేహాలు ఉంటాయి. నిజమేనండి. నాకు కూడా ప్రభుని అంగీకరించినప్పుడు నాకు చాలా ఇటువంటి డౌట్లు ఉండేవి. ప్రభు ఎక్కడుంటాడు, నిజంగా దేవుడు తనకు తాను ఎలా సృష్టించుకుంటాడు, మరి ఆయనను ఎవరు సృష్టించారు, ఇలాంటి డౌట్లు ఉంటాయి. కానీ దేవుడు స్వయంభవుడు. హల్లెలూయా. స్వయంభవుడు అంటే ఆయన తనను తానే ప్రత్యక్షపరుచుకునేవాడు. దేవుడు ఎక్కడుంటాడు అనేటువంటి సందేహాలు మనందరికీ వస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఎక్కడుంటాడంటే ఎవరు సమీపింపరాని తేజస్సునందు ఉన్నవాడు. హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. ఎవరు సమీపింపరాని తేజస్సునందు ఉన్నవాడు కదండి. ఎవరు సమీపింపరాని తేజస్సు నందు ఉన్నవాడు ఆయన మాత్రమే ఉంటాడు కదా, ఆయన మాత్రమే ఉండువాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని గురించి మనము ఆయన గుణలక్షణాల గురించి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుని గురించి కొన్ని గుణలక్షణాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటగా ఆయన సహజ లక్షణాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. గాడ్ ఈజ్ ఇటర్నల్. దేవుడు నిత్యుడు. గాడ్ ఈజ్ ఇటర్నల్. దేవుడు నిత్యుడు అంటే దేవుడు నిత్యం ఉండువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనాన్ని చూసుకున్నట్లయితే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువు. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శాశ్వతమైన దేవుడు నీకు నిత్య నివాసంగా ఉన్నటువంటి వాడు. ఆయన నిత్యుడై ఉన్నవాడు అంటే ఆయన నిత్యం ఉండే దేవుడు. మనుషులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, భార్య భర్తతోను, భర్త భార్యతోను, పిల్లలు, కుటుంబము, ఇలా మనుషులు కొంతకాలం ఉంటారు, తర్వాత వారి యొక్క జీవితాన్ని ముగిస్తారు. కానీ స్నేహితులైన, తల్లిదండ్రులైన, కుటుంబీకులైన, రక్త సంబంధికులైన ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొంతకాలమే ఉంటారు. కానీ
దేవుడు నిత్యం ఉంటాడు. హల్లెలూయా. ఆయన అందుకే ఆయన నిత్యుడగు తండ్రి అయి ఉన్నవాడు. నిత్యుడగు తండ్రి అయి ఉన్నవాడు. ఆయన నిత్యం ఉండే దేవుడు. కాబట్టి ఆయన వంటి వారు లేరండి. హల్లెలూయా చెప్తారండి. ఆయన వంటి వారు లేరు. ఆయన మార్పు లేనివాడు. ఆయన మార్పు లేనివాడు. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మార్పు లేనివాడంట కదండి. ఆయనకి అందరిలాగా మారాల్సిన అవసరం లేదండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మనసు ఒకటే రీతిగా ఉంటుంది. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు గొప్పగా ఉంటాయి. కాబట్టి ఆయన మనుషులు మారుతారు, మనుషులు గుణాలు మారుతాయి, మనుషులు మాట మారుతుంది, మనుషుల యొక్క ఆలోచనలు వేరే ఉంటాయి. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు అండి. మార్పు లేని దేవుడు, మహా గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన కొరకు ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవుణ్ణి నియమించుకున్నాడు. చాలామంది, అయ్యా దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామంటే, నాకు రోగం వచ్చిందని నమ్ముకున్నాను, నాకు కుటుంబ సమస్యల వల్ల నమ్ముకున్నాను, లేకపోతే మా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నమ్ముకున్నాను, లేకుంటే దయ్యాలు పడితే ఆ దయ్యాల నుండి స్వస్థత ఇస్తాడని నమ్ముకున్నాను. చాలా రకాల కారణాలు ఈరోజు ప్రజలు చెప్తూ ఉండొచ్చు దేవుణ్ణి ఎలా నమ్ముకున్నామని. నిజమే, నీకు కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టో, నీకు వచ్చినటువంటి బలహీనతను బట్టో, నీకు వచ్చినటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని బట్టో నువ్వు ప్రభువు నమ్ముకోవచ్చు. కానీ అంతకంటే ముందు దేవుడే తన కొరకు మనలను నియమించుకున్నాడు. హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనని ఈ లోకంలో ప్రత్యేకించుకున్నాడు. రెండోది ప్రతిష్ఠించుకున్నాడు. మనని సృష్టించినటువంటి దేవాది దేవుడు మొదటిగా సృష్టించినటువంటి మానవుణ్ణి దేవుడు ఎలా సృష్టించాడంటే, సృష్టిని 6 దినములు ఆయన నోటి మాటతో పలికాడు. 6వ చివరిలో మానవుణ్ణి సృష్టించి మానవుణ్ణి తన చేతులతో నియమించాడు. బా, హల్లెలూయా. దేవుని స్వహస్తాల చేత మానవుణ్ణి నియమించి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయను, జీవాత్మ. హల్లెలూయా. అంటే నరుడు దేవుని ఆత్మను కలిగిన వాడుగా దేవుడు నరుడిని నియమించాడు. అయితే ప్రేమైనటువంటి వారులారా, మనం గ్రహించినట్లయితే నరుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు నరులో దేవుని ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు, దేవుని జీవం కలిగిన వాడై ఉన్నాడు, దేవుని మహిమను కలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు మానవుడిని ఎలా సృష్టించాడంటే, ఆయన జీవాన్ని ఇచ్చాడు, ఆయన ఆత్మనిచ్చాడు, ఆయన మహిమనిచ్చాడు. కాబట్టి మానవుడి మీద మరణం లేదు. తర్వాత మానవుడు 30 ఏండ్లకో 40 ఏండ్లకో 60 ఏండ్లకో బ్రతకాలని దేవుడు పెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆలోచన వేరు, నరుని ఆలోచన వేరు. దేవుడి భూమి మీద నరుని సృష్టించినప్పుడు నరుణ్ణి దేవుడు ప్రత్యేకంగా నియమించుకున్నాడు. ఎందుకు? తన కొరకు నియమించుకున్నాడు. తన చిత్తాన్ని, తన ఉద్దేశాలన్నీ నెరవేర్చడానికి ప్రేమించి నరుణ్ణి దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, మీరు చక్కగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. మొదటగా ఆదామును దేవుడు సృష్టించాడు. ఆదామును సృష్టించినప్పుడు ఆదాముని ఎలా నియమించుకున్నాడు దేవుడు అంటే, తన మహిమను ఆదాముకి ఇచ్చాడు. ఆదాముకి దేవుడు నియమించినప్పుడు ఆదాములో ఏ పాపము లేదు. ఆదాముకు పాపం అంటేనే తెలియదు. రెండోది, ఆదాముకు మరణం అంటే కూడా తెలియదు. మూడోది, ఆదాముకు అసలు రోగమే లేదు. వావ్, హల్లెలూయా చెప్తారండి. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వావ్, మీరందరూ చక్కగా మరి
స్పందిస్తున్నారు. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఏ ప్రాంతం నుండి ఈ వాక్యం వింటున్నారు, ఏ స్థలము నుండి దేవుని మాటలు వింటున్నారు, ఏ విశ్వాసంతో దేవుని వాక్యం వింటున్నారు, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదియు అంతమై ఉన్నవాడు, ఆల్ఫా ఒమేగా అయి ఉన్నవాడు, యుగ యుగాలకు సజీవుడై ఆయన జీవించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మానవుడిని దేవుడు సృష్టించిన విధానము అద్భుతమండి. కాబట్టి అందుకే దేవుడు మానవుడిని నా పోలిక నా స్వరూపము, మానవుడు దేవుని పోలిక దేవుని స్వరూపము. దేవుని కొరకే నరుణ్ణి దేవుడు నియమించుకున్నాడు. దేవుని కొరకే నరుణ్ణి నియమించుకొని తన మహిమనిచ్చాడు. మరణం లేనివాడిగా మానవుడిని దేవుడు సృష్టించాడు. అలాంటి మానవుడు ఏమయ్యాడంటే కొంతకాలం తర్వాత ఏదోను తోటలో దేవుడు అధికారిగా పెట్టాడు. చక్కగా దేవుడు ఏదైతే ఏదోనులో ఒక తోట, ఆ తోటను ఏలడానికి నరుడిని పెట్టాడు. అలాగే నరుడు ఒంటరిగా ఉన్నాడని దేవుడు చూసి నరుడి ఎముకల్లో నుండి నారిని నియమించి వారిద్దరిని దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించమని, ఈ యొక్క దేశం మొత్తాన్ని ఏలమని దేవుడు నరుని నారిని నియమించాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన యొక్క మహిమ చేత సృష్టించాడు. మరణం లేకుండా, రోగము లేకుండా, వ్యాధి లేకుండా ఆరోగ్యవంతులుగా దేవుడు సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మనం ఆలోచిస్తే మానవుల్లో పాపం లేకుండా మానవుడు సృష్టించాడు. మానవుల్లో పాపం లేకుండా మానవుడు సృష్టించినప్పుడు మానవుడు దేవుడి యొక్క మహిమలో జీవించినటువంటి మానవుడు, మరణం లేకుండా జీవించినటువంటి మానవుడు ఎప్పుడు దేవుని జ్ఞానం చేత జీవిస్తూ ఉన్నాడు. ఆదాము భూజంతువులను దేవుడు సృష్టించినప్పుడు ఏవేవి పేర్లు పెట్టును అని ఆదాము యొద్దకు జంతువులను తీసుకొని వచ్చినప్పుడు దేవుడైతే ఏ జంతువుకు ఏ పేరు పెట్టాలా అని దేవుడు ఆలోచన కలిగి ఆదాము యొద్దకు యొక్క భూజంతువులను పంపించినప్పుడు దేవుడు ఏదైతే తన మనసులో అనుకుని ఉన్నాడో అదే ఆదాము జంతువులకు పేర్లు పెడుతూ వచ్చాడు. హల్లెలూయా. అంటే దేవుని జ్ఞానం కలిగినటువంటి ఆదాము, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి ఆదాము, దేవుని యొక్క గుణలక్షణాలు కలిగినటువంటి ఆదాము చక్కగా అతనిలోనికి పాపము ప్రవేశింపనంత వరకు అతడు విధేయుడిగా జీవించాడు. హల్లెలూయా. కాబట్టి అప్పటికి ఆయనకు మరణం అంటే కూడా తెలియదు. అలాంటి మానవుని జీవితంలో మరి ఒకానొక దినాన మనందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలిసినటువంటి విషయం ఏంటంటే మరి భార్యాభర్తలు ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నప్పుడు దేవునికి అవిధేయుడిగా తిరుగుబాటు తత్వాన్ని కలగజేసిన వాడు ఒకడు ఉన్నాడండి. ప్రధాన దూతగా ఉన్నవాడు, మహిమను ధరించుకున్నవాడు, అభిషేకము నొందిన కేరేబుగా ఉన్నవాడు, అలాంటి ఒక దూతగా దేవుని యొద్ద ఆరాధించినటువంటి ఆరాధికుడుగా ఉన్నటువంటి దూత కొంతకాలం తర్వాత దేవుని పరలోక సింహాసనం ఎదుట సింహాసనమును హెచ్చించి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుందండి. తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వెట్లు ఆకాశము నుండి పడితేవి అనేటువంటి మాట ఉంటుంది. ఈ యొక్క తేజో నక్షత్రమా వేకువ చుక్క ఇంగ్లీష్లో లూసిఫర్ అని ఉంటుందండి. అయితే ఈ దూత పేరు లూసిఫర్. ఈ దూత దేవుని యొక్క పరలోకంలో దేవునితో నివాసం చేసినప్పుడు దేవుని మహిమ చేత దేవుని యొక్క అభిషేకం చేత గొప్పగా వాడబడ్డాడు. ఈ తూర్పున ఒక గుంపులో ఈయన ఒక ప్రధాన దూతగా ఉన్నాడు.
అయితే ఇతడికి కలిగినటువంటి వర్తకము చేత, పని చేత ఇతడి కొంతకాలం తర్వాత ఇతనిలో పాపం ప్రవేశింపనంత వరకు న్యాయవంతుడుగా ఉండిపోయాడు. కానీ ఇతనికి కలిగిన వర్తకము చేత, ఇతనికి కలిగిన పని చేత దినదినము ఇతనికి గొప్పతనాలు పెరిగిపోతున్నాయి, ఇతనిలో శక్తి పెరిగిపోతుంది, ఇతనిలోకి పాపులారిటీ పెరిగిపోతుంది. కొంతకాలం తర్వాత మనసులో అన్యాయం పెంచుకున్నవాడై ఉన్నాడు. ఎప్పుడైతే అతని మనసులోకి అన్యాయం ప్రారంభమైందో వెంటనే అతని ఆలోచన విధానం మారిపోయింది. సర్వోన్నతునితో నేను సమానంగా ఉండాలి అనుకున్నాడు. ఆయన సింహాసనం ఎదుట నా సింహాసనము సమానంగా ఉండాలని చెప్పి పరలోకంలో ఉన్నటువంటి దేవుని ఎదుట తనను తాను హెచ్చించుకున్నాడు. అప్పుడు ఎంతగా అయితే హెచ్చించుకున్నాడో అంతగా పరలోకం నుండి, దేవుని యొద్ద నుండి త్రోసివేయబడ్డాడు. దేవదూతగా ఉన్నవాడు, అభిషేకము నొందిన కేరూబుగా ఉన్నవాడు, ఎప్పుడైతే దేవుని యొద్ద మనసులో అన్యాయం పెంచుకొని గర్వించిన వాడై ఉన్నాడో అప్పుడు పడద్రోయబడ్డాడు. పడద్రోయబడినప్పుడు దేవదూతగా ఉన్నవాడు దురాత్మగా మారిపోయాడు. మనకి చాలా పేర్లు ఉన్నాయి. దురాత్మని, సైతానని, దయ్యమని, అపవాది అని, అబద్ధికుడని, మోసగాడని చాలా పేర్లున్నాయి. ఇలాంటి అపవాది ఈ భూమి మీద వాడు కూడా దేవుని యొద్ద నుండి దేవుని జ్ఞానం కలిగిన వాడే కదా. అయితే దేవుడు తన ఆలోచనలను ఈ భూమి మీద, భూమి ఆకాశమును సృష్టించి మరి వీడి ద్వారా భూమి అగాధము, చీకటి కమ్ముకుంది. వీడు చేసినటువంటి మోసాలను బట్టి మరలా దేవుడు నరుని నియమించాలనుకున్నాడు. ఎలా నియమించాలి? తన పోలికలో, తన స్వరూపంలో, తన అధికారముతో. హల్లెలూయ. మీకు తెలుసండి, దేవదూతలను దేవుడు అద్భుతంగా సృష్టించాడు తన పని కొరకు, తన పరిచర్య కొరకు. దేవదూతలు దేవునికి పరిచర్య చేసేవారు, సమాచారాన్ని తెలిపేవారు, యుద్ధం చేసేవారు, దేవుని ఆరాధించేవారు, దేవుణ్ణి గణపరిచేవారు దేవదూతలు. కానీ నరుణ్ణి దేవదూతల కంటే ఎక్కువగా సృష్టించాడు. వావ్, హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. కాబట్టి నరుణ్ణి దేవుడు దేవదూతల కంటే ఎక్కువగా సృష్టించాడు. అందుకే నరుణ్ణి దేవుని పోలికగా, దేవుని స్వరూపంగా నియమించుకున్నాడు. అంటే కంప్లీట్గా చెప్పాలంటే నరుడికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, మానవునికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఈ భూమి మీద ఎవరికి లేదండి. అలాంటి మానవుడిని, ఈ నరుణ్ణి దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో నియమించుకొని తన యొక్క అధికారాన్ని కలిగి, అథారిటీని కలిగి జీవించాలని దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, దేవుడు నిత్యుడగు తండ్రి అని ప్రారంభించుకున్నాం. ఆయన ఎక్కడుంటాడంటే ఎవరు సమీపింపరా అని తేజస్సునందు ఉండేవాడు. ఆయన యొద్దకు ఎవరు రాలేరు, ఎవరు వెళ్ళలేరు. ఆయన మాత్రమే అమరత్వమై ఉన్నవాడు. కాబట్టి సమీపింపరా అని తేజస్సునందు ఉన్నవాడు, మహిమను కలిగిన వాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడై ఉన్నవాడు, సర్వభూమికి మహారాజు అయి ఉన్నవాడు. అలాంటి గొప్ప దేవుడు నిత్యము కోట్లాని దూతలతో స్తుతించబడుతూ, ఆరాధించబడుతూ, మహిమపరచబడుతున్న ఆ మహామహిమ గల దేవుడు ఆ సింహాసనమును విడిచి నరుని నియమించి, నరుని సృష్టించి ఈ భూమి మీదకి తన పోలికలో, తన స్వరూపములో, తన మహిమ కొరకు నరుని నియమించుకున్నాడు. ఈలోగా ఆదికాండము 3వ అధ్యాయంలో మనకు తెలుసండి, అపవాది తన కుయుక్తి చేత దేవుని యొక్క ప్లాన్, పర్పస్ని చెడగొట్టడానికి, దేవుని మహిమ కొరకు నియమింపబడిన మానవుణ్ణి పతనం చేయడానికి అపవాది కంకణం కట్టుకున్నాడు.
దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని విరుద్ధంగా చేయడానికి వాడు పన్నాగం పన్ని స్త్రీని అటాక్ చేశాడండి. హల్లెలూయా. తెలుసా అండి? స్త్రీ అవమ్మ దగ్గరికి వెళ్ళి సర్పరూపంలో వెళ్ళాడు. సర్పరూపం వెళ్ళి మోసపూరితమైన మాటల చేత అవమ్మను మోసం చేశాడు కదండి. మోసం చేసి దేవుడు 3 రకాల ఫలాలు పెట్టాడు. తినడానికి ఆహారానికి మంచివి అన్న ఫలాలు పెట్టాడు. మంచి చెడు తెలివినిచ్చు చెట్టు వృక్షఫలం పెట్టాడు. అలాగే జీవ వృక్ష ఫలం పెట్టాడు. అయితే తినవలసినటువంటి ఫలాలు ఉన్నవి తినమని దేవుడు చెప్పాడు. తినకూడదు అన్న చెట్టు ఫలం ఉందని దేవుడు చెప్పాడు. అయితే తినవలసిన ఫలాలు ఏదైతే చేయమన్నాడో అదే చేయమన్నాడు, ఏదైతే చేయొద్దన్నాడో అదే చేయొద్దని చెప్పాడు. అయితే మనం గమనించినట్లయితే ప్రేమైనటువంటి వారులారా, అపవాది దేవుడు ఏదైతే చెప్తాడో అది చేయకుండా ఆపుతాడు. దేవుడు ఏదైతే చేయకూడదని చెప్తాడో అది చేసేటట్టు చేస్తాడు. అందుకే వాడు అబద్ధికుడు, మోసగాడు కదండి. ఈరోజు ప్రపంచం అంతా వాని యొక్క స్వాధీనంలో, వాని యొక్క గుప్పెట్లో రకరకాలుగా మనుషులను మభ్యపరుస్తూ రకరకాలుగా ప్రజల్లోనికి వెళ్తూ అనేక భయంకరమైనటువంటి వాటిని మనుషుల్లోనికి తీసుకొని వస్తున్నాడు. ఆదాము ఆ రోజు దేవుడు చెప్పిన మాటను త్రోసివేశారు. ఇద్దరు తినకూడని ఆ చెట్టు ఫలము తిని దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నారు. ఆదామా అని పిలిచినప్పుడు ఆదాము చెట్టు చాటును దాగి ఉండి, ప్రభువా, తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దాగి ఉన్నాను అని చెప్పాడు. దేవునితో పాపం లేనంతసేపు హ్యాపీగా జీవించినటువంటి ఆదాము దేవుని స్వరం విని ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో మహిమ వెళ్ళిపోయింది. దేవుని యొక్క జీవం వెళ్ళిపోయి అతనిలోనికి మరణం ప్రవేశించి, పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో పాపము నుండి వచ్చిన జీతము మరణం కదండి. పాపం మరణం. దేవుని మాటను అతిక్రమించారు, పాపాన్ని తీసుకుని వచ్చారు. ఈరోజు మరణము ఆదాము నుండి నేటి వరకు మరణం వెళ్తుంది. ఈ మరణము ఎప్పటి వరకు వెళ్తుందంటే, ఎప్పుడైతే ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణం ఏదైతుందో అది మానవుని ఈరోజు కూడా ఏలుతూ ఉంది. అయితే ప్రేమైనటువంటి వారులారా, ఇలా ఆదాము దేవుడు మహిమను పోగొట్టుకొని జీవిస్తున్న కాలంలో దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి వెతికేవారు ఉన్నారా అని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్తారని. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి నరులను దేవుడు పరిశీలన చేస్తున్నాడు. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడు. అప్పుడు ఎవరు దేవుని వెతుకుతున్నారా అని చూస్తే, దేవుణ్ణి వెతికేవారు ఎవరు ఉన్నారో అని చూస్తే దేవునికి అబ్రహాము దొరికాడు. హల్లెలూయా కదండి. దేవునికి అబ్రహాము దొరికాడు. అబ్రహాము ఎవరు దేవుడు అని వెతకడం ప్రారంభించాడు. అబ్రహాము అన్య కుటుంబం నుండి వచ్చినవాడు. అబ్రహాము యొక్క పూర్వీకులందరూ అన్య ఆచారాల్లో జీవించేటువంటి వారు. అలాంటి అబ్రహాము యొక్క పూర్వీకులు వారు కలిగినటువంటి భక్తిని చూసి అసలు నిజమైన దేవుడు ఎవరు అని అతడు దేవుని వెతకడం ప్రారంభించాడు. దేవుడు కానిది దేవుడు అని తను అంగీకరించలేక, నిజంగా సృష్టికర్త అయిన దేవుడు ఉంటాడు, ఆయనకు ప్రత్యేకత ఉంటుంది, ఈ సృష్టిని సృష్టించిన వాడు ఉన్నాడని చెప్పి దేవుని వెతకడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆదాము దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడో, దేవుణ్ణి వెతుకుతూ ఉన్నప్పుడు
ఆదాముకు దేవుడు దొరికాడండి. హల్లెలూయా. దేవుని ఆలోచన కూడా సేమ్ ఏంటంటే, దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు నిజదేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఆదాము దేవుని వెతకడం ప్రారంభించాడు కదండి. దేవుని ఎప్పుడైతే వెతకడం ప్రారంభిస్తామో దేవుడు అప్పుడు మనను వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తాడు. అందుకే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకి వచ్చును అని దేవుని మాట సెలవిస్తుంది. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, దేవుని వెతికేవారుగా అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ఎలా ఉన్నాడంటే తన వారందరిని విడిచిపెట్టాడు. తన బంధువులను విడిచిపెట్టాడు, తన దేశాన్ని విడిచిపెట్టాడు. కల్దీల ఉరా పట్టణమును విడిచిపెట్టి కానాను దేశముకు వెళ్ళడానికి దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. అబ్రహాముతో వాగ్దానం చేసి, ఇదిగో కానాను దేశానికి వెళ్ళు, నిన్నక్కడ నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయుదునని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అబ్రహాము దేవుడిని చూడలేదు, కానీ దేవుడు ఎలాగుంటాడో అబ్రహాముకు తెలియదు. హల్లెలూయా. అబ్రహాముకు తెలియదండి, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. అబ్రహాముకి బైబుల్ ఇచ్చి వాక్యం చెప్పిన వాళ్ళు కూడా లేరు. పోనీ ఇప్పుడు మనకు మంచిగా చర్చిలు ఉన్నాయి, చక్కగా దైవజనులు ఉన్నారు, వాక్యం చెప్పేవారు ఉన్నారు, బైబుల్ ఉన్నాయి చదువుకోవడానికి. ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా చక్కగా వాక్యం చూసుకుంటున్నారు కదండి. కానీ ఆ కాలంలో చదువునటువంటి వారు తక్కువ, బోధించేవారు లేరు. అసలు దేవుడి గురించి చెప్పిన వారు కూడా అబ్రహాముకి లేరండి. హల్లెలూయా చెప్తారా? అలాంటి సమయంలో ఎవరు బోధించేవారు లేని సమయంలో కేవలము దేవుని స్వరం విన్నాడండి. దేవుని స్వరం విని దేవుని వెంబడించాడు. దేవుడు చెప్పిన మాట విని కానాను దేశానికి వెళ్ళి దేవునికి అక్కడ బలిపీఠము కట్టి దేవునికి ప్రార్థన చేసి కానానులో నివాసం చేశాడు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. హల్లెలూయా. అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబును ఇశ్రాయేలుగా ఆశీర్వదించి 12 గోత్రాలను దేవుడు యాకోబు వంశములో నుండి తీసుకొని వచ్చాడు. ఆ 12 గోత్రాలను దేవుడు చక్కగా నిర్గమకాండంలో 70 కుటుంబాలుగా మరి వాళ్ళు ఐగుప్తుకి చెరలో పంపబడతారు. 70 కుటుంబాలుగా వెళ్ళినటువంటి వాళ్ళు 6 లక్షల మంది కాల్బాలంగా విస్తరించబడతారు. వావ్, హల్లెలూయా. ఇదంతా మనకు తెలిసినటువంటి చరిత్రేనండి. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే అబ్రహామును అంతగా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును ఎలా ఆశీర్వదించాడు? ఆకాశ నక్షత్రములను చూడము, ఇదిగో ఇసుక రేణువులను లెక్క చూడము, అలాగే ఆకాశ నక్షత్రాలను ఇసుక రేణువులు లెక్క చూడము అని చెప్పి అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు కదండి. దేవునికి స్తోత్రం. అబ్రహాముని ఆశీర్వదించగలటువంటి మనసు ఏంటంటే అబ్రహాములో నమ్మకమైన మనసు. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడని దేవుడు ఎరిగి, నెహెమీయ గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంటుందండి. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడని దేవుడు ఎరిగి అతనికి కానాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల వారిని తొలగించి నేను నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి కానాను దేశాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అలాంటి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, వాగ్దానం చేశాడు, నిబంధన చేసిన దేవుడు ఆ నిబంధనలోనికి మనకు దేవునికి హృదయానుసారుడుగా, దేవునికి కావాల్సినది సొంత హృదయాలు, సొంత మనస్తలు, సొంత తలంపులతో జీవించేవారు కాదండి. దేవుని హృదయం కలిగి జీవించేవారు దేవుడికి కావాలి కదండి. హృదయంలో పాపము, హృదయంలో గర్వము, హృదయంలో అసూయత, ఇవన్నీ హృదయంలో ఉంటే జీవితం ఎప్పుడు దేవునికి ఇష్టకరంగా ఉండదండి. హల్లెలూయా అండి. అబ్రహాము యొక్క మనసు ఏంటంటే ఎప్పుడు దేవుని గురించి ఆలోచించేవాడు. అబ్రహాము యొక్క మనసు ఏంటంటే దేవుని వెతికేటువంటి పనిలో ఉండేవాడు.
అలాంటి అబ్రహాము పరీక్షించబడ్డాడు. కుమారుని బలిగా అర్పించమని అడిగినప్పుడు పరీక్షించబడ్డాడు. దేవుని కొరకు తన కుమారుని ఇవ్వడానికి కూడా వెనుకాడినటువంటి గొప్ప విశ్వాసమునకు తండ్రిగా అబ్రహాము మనకు మాదిరిగా ఉండిపోయాడు. అలాగే మరొక వ్యక్తి దావీదు. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు హృదయం దేవునిది కాదండి, దేవుని హృదయమే దావీదుది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదండి, దేవుని హృదయం కలిగిన దావీదు ఎంతగా తగ్గించుకునేవాడంటండి, ఎంత గొప్పగా మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి కూడా తను సిద్ధపడ్డాడు. ఏ యోగ్యత లేనివాడు, గొర్రెలు కాసుకునేవాడు, లోకం నుండి వేరు చేయబడినవాడు, మనిషి నుండి వేరు చేయబడినటువంటి వాడిగా ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించేవాడు. ఎప్పుడు దేవుని గురించి దేవుని సన్నిధిలో చక్కగా పాటలు పాడుతుండేవాడు. తంబూర సితార పట్టుకొని చక్కగా పాటలు పాడుతున్నటువంటి దావీదును దేవుడు వెతుకుతూ వెతుకుతూ సమూయేలుని పంపించాడు. నా హృదయానుసారుడు నాకు కావాలని సమూయేలుని యెషయా తన తండ్రి అయిన యెషయా ఇంటికి పంపించినప్పుడు వారి అన్నదమ్ములలో ఎలియాబును చూసి సమూయేలు అనుకుంటాడు మనసులో, దేవుడు ఏర్పరచుకున్నవాడు ఇతడేమో, ఇంత ఎత్తుగా ఉన్నాడు, బలాక్యుడిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఇతడే కావచ్చు అన్నప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు నువ్వు మనిషిని ఎత్తుని అందాన్ని లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్య పెట్టినది యెహోవానగు నేను లక్ష్య పెట్టను. నేను హృదయ అంతరేంద్రియాలను ఎరిగిన వాడను. హల్లెలూయా. చూడండి, అందుకే దావీదు హృదయాన్ని ఎరిగి దావీదు ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించేవాడై ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడైతే దావీదు దేవుణ్ణి ఆరాధించాడో, దావీదు ఏం చేశాడంటే ఆరాధనలో దేవునికి స్తుతుల మూలంగా సింహాసనం వేశాడండి. స్తుతిస్తూ స్తుతిస్తూ దేవునికి సింహాసనం వేశాడు దావీదు. దేవుని ఎక్కువగా ఆరాధించేవాడు, దేవుని ఆత్మలో ఎక్కువగా ఆరాధించేవాడు. హల్లెలూయా. కదండి, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ చేత దావీదు చక్కగా దేవుని ఆత్మలో ఆరాధించేవాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు. కదండి, బైబిల్లో ఇశ్రాయేలు అందరూ మాకు రాజు కావాలని కోరుకుంటారు. దేవుడు మహిమగల రాజు. హల్లెలూయా. దేవుడే రాజు అయి ఉన్నాడు, మాకు రాజు కావాలి, మమ్మల్ని ఏలేవాడు కావాలని మానవులు కోరుకుంటారు. అందులో మరి సౌలును రాజుగా ప్రజలు ఎన్నుకున్నప్పుడు దేవుడు సౌలును కూడా చక్కగా నడిపిస్తుంటాడు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు, ఆయన ఏ రోజు దేవుని హృదయంతో జీవించలేదు. 40 సంవత్సరాలు రాజ పరిపాలన చేశాడు చక్కగా. చివరి క్షణంలో దేవుని మాటను వినలేదు. మాట వినుట శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మాటను ఎప్పుడైతే వినలేదో ఏమయ్యాడంటే అవిధేయుడైపోయాడు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో అవిధేయుడయ్యాడు. మనం ప్రారంభంలో ఆదాము కూడా దేవుడి మాట వినలేదు. ఆదాము దేవుని మాట వినక తప్పిపోయాడు, అవిధేయుడయ్యాడు. అలాగే సౌలు కూడా దేవుడు రాజుగా చేసి చక్కగా రాజ్య పరిపాలనలో నియమించి గొప్పగా హెచ్చిస్తే 40 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రయాణంలో చివరి క్షణంలో దేవునికి విధేయుడిగా ఉండవలసినటువంటి సౌలు అవిధేయుడయ్యాడు, మాట తప్పిపోయాడు, దేవునికి ఆయాసకరంగా జీవించాడు. చివరికి తనను తాను పొడుచుకునేంత భయంకరమైన స్థితిలోనికి సౌలు మార్చుకున్నాడు, తనను తాను ఆ విధంగా మార్చుకున్నాడు. కానీ దావీదు అలా లేడండి. ఒకసారి తప్పిపోయినా మరల వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఈ పరిశుద్ధాత్మను నా నుండి వేరు చేయకమని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే మరలా దేవుడు తన ఆత్మను అనుగ్రహించి దావీదును గొప్పగా వాడుకున్నాడు. ఈ సౌలు రాజు అనేక సార్లు దావీదును తరిమినప్పుడు, దావీదుని కక్షపట్టినప్పుడు, దావీదుని అనేక సార్లు తునీకరించినప్పుడు దావీదు ఏ రోజు కూడా సౌలు మీద కక్ష పెట్టుకోలేదు, ఏ రోజు కూడా సౌలును తునీకరించలేదు. హల్లెలూయా. చూడండి, దేవుని హృదయం ఉన్నవాడు క్షమిస్తాడు, దేవుని హృదయం ఉన్నవాడు ప్రేమిస్తాడు, దేవుని హృదయం ఉన్నవాడు దేవుని గురించే మాట్లాడతాడు. హల్లెలూయా. ఈరోజు మనుషులు కూడా కోపాలు, కక్షలు, విభేదాలు, మతభేదాలు, కులభేదాలు,
జాతీయ భేదాలు, ప్రాంతీయ భేదాలు, మావాడు నావాడు, ఇలాంటి వ్యర్థమైన వాటిని మనుషులు బాగా దృష్టిలో పెట్టుకొని జీవిస్తున్నారు. దేవుడు అలా ఎప్పుడూ చూడలేదు. దేవుని హృదయాన్ని కలిగినటువంటి దావీదు కూడా సౌలు కుటుంబంలో యోనతానుకు పుట్టినటువంటి సౌలు కుమారుడైన యోనతానుకు పుట్టిన వంశంలో ఎవరైనా ఉన్నారని ఆయన రాజయ్యి రాజ్యములో జీవిస్తున్నప్పుడు మరలా కృతజ్ఞతగా సౌలు యొక్క వంశంలో ఎవరు ఉన్నారని యోనతానుకు పుట్టినటువంటి కుమారుడు మెఫీబోషెతు కనపడతాడు. ఏమీ లేనివాడిగా, కుంటివాడిగా, అందరి చేత తునీకరింపబడిన వాడిగా మెఫీబోషెతును రాజుగా ఉన్నటువంటి దావీదు చూసి అతన్ని దగ్గర తీసుకొని సౌలు తన తాతగారైనటువంటి సౌలు పేరటున్న స్థలాలు, భూములన్నిటినీ అతని పేరు మీద రాపిచ్చి, ఇదిగో నువ్వు సదాకాలము నా భోజనపు బల్లతో నాతో పాటు నువ్వు పాలివాడిగా భోజనం చేయమని రాజు మెఫీబోషెతుకు గొప్ప కృపనిస్తాడండి. హల్లెలూయా. అంటే అతను దావీదు యొక్క మనస్తత్వం చూడండి. శత్రువుని ప్రేమించమని దేవుడు చెప్పాడు. శత్రువుని ప్రేమించండి అని ఎందుకు దేవుడు చెప్పాడంటే, దేవునికి ఎవరు శత్రువులు లేరు. హల్లెలూయా. మనుషులకు శత్రువులు ఉంటారు, పగ పెట్టుకుంటారు, కోపం పెట్టుకుంటారు, ద్వేషం పెట్టుకుంటారు. ఎప్పటికీ కనపడినప్పుడల్లా మనసులో, తలంపులో ఒక టైప్ ఆఫ్ ఉద్రేకం వస్తుందండి. అందుకే ఎవరి మీద కోప్పడద్దు. కోపం మహా చెడ్డదండి. హల్లెలూయా. నా జీవితంలో ప్రభు నమ్మినప్పుడు నాకు చాలా కోపం ఉండేది. చాలా కోపం ఉండేది. ఎవరైనా నాకు పెద్దవాళ్ళు మంచి విషయాలు చెప్పినప్పుడు నాకు తెలుసు అనుకునేవాడిని. నాకు తెలుసులే మీరేంటి చెప్పేది అనుకునేవాడిని. నేను అంతా తెలుసు అనుకునేవాడిని. కానీ కొంతకాలం తర్వాత నా జీవితంలో వెనకగా తిరిగి చూసుకుంటే ఏమీ లేదండి. హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ప్రభుని దావీదు తన హృదయానుసారుడుగా ఎప్పుడైతే కలిగి జీవించాడో దేవుడు దావీదుని అంతగా ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దావీదు దేవుడిని ఎంత ఇష్టపడ్డాడంటే, దేవుడు తన హృదయాన్ని కలిగినటువంటి దావీదు మేలు చేస్తున్నప్పుడు దేవుడు అంతగా ఇష్టపడ్డాడు. అలాగే దావీదుని దేవుడు ఆశీర్వదించి తన కుమారుడైన సొలొమోను ద్వారా గొప్ప మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. అదే మన యెరూషలేం దేవాలయం. హల్లెలూయా. అదే దావీదు వంశంలో నుండి దావీదు సింహాసనమును హెచ్చించి అదే వంశంలో నుండి యేసుక్రీస్తుని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు కదండి. హల్లెలూయా. ఎలా పంపబడ్డాడంట? పాపము లేనివాడిగా, ఏ పాపము లేనివాడిగా కన్యక గర్భము ధరించుకొని, ఆ గర్భము పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించుకొని ఈ లోకానికి నరునిగా, టోటలీ ఒక నరుని రూపాన్ని కలిగి సంపూర్ణమైన నరుడిగా దేవుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, మహోన్నతుడై ఉండి, సజీవుడై ఉండి, ఆ దేవాతి దేవుడే నరునిగా ఈ లోకానికి వచ్చాడు. నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. హల్లెలూయా కదండి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తునందు పుట్టినవాడు నశింపక నిత్య జీవం పొందును. అంటే క్రీస్తుని మన కొరకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుకి ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే, క్రీస్తు దేవుని కుమారుడు. దేవుడు దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మొదటగా ఆదాము ఏ పాపాన్నైతే, ఏ శాపాన్నైతే ఆదాము మోసుకొని తీసుకుని నరులోనికి తీసుకుని వచ్చాడో అదే శాపాన్ని, అదే పాపాన్ని కొట్టివేయడానికి దేవుడు తన కుమారుని ఈ భూమి మీదకి పంపించాడు. మరణం ఏలుతున్న ఈ మనుషులను, శాపం ఏలుతున్న ఈ మనుషులను
ధర్మశాస్త్రం యొక్క శాపమును కొట్టివేసి ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనను పిలుచుకొని హల్లెలూయా ఆ పాపము నుండి మనను విమోచించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాపము నుండి దేవుడు మనని విమోచించాడు. ధర్మశాస్త్రం యొక్క పాపము నుండి దేవుడు మనని విమోచించాడు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా నిన్ను నన్ను వెలపెట్టి కొన్నాడండి. అందుకే మానవులైన మనలను మొదటగా జీవించినటువంటి మానవుడు ఆదాము నుండి ఏ పాపమైతే ఏ శాపమైతే ప్రారంభమైందో అదే పాప శాప దోషములన్నిటి నుండి ఈ భూమి మీద ఎవరు కూడా పాపంలో జీవించకూడదు, ఎవరు కూడా నరకంలో పడిపోకూడదు, ఎవరు కూడా లోకంలో నశించిపోకూడదని దేవుడే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని నరునిగా ఈ లోకానికి పంపాడు. దేవుడు లోకానికి పంపి తన రాజ్యాన్ని కట్టడానికి, తన చిత్తాన్ని చేయడానికి ప్రభు ద్వారా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నివాసం చేసి మరలా సిలువను మోసుకొని సిలువకు అప్పగించుకొని మన కొరకు ఆదరణకర్తను పంపాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ప్రభు మత్తయి సువార్త 26 వచనంలో తన శిష్యులను నియమించుకొని పండుగ దినమున ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెని ఆశీర్వదించి తన శిష్యులకు చెప్తాడు, ఇది నా శరీరము, ఈ రొట్టె నా శరీరము, ఇది మీరు తినండి, ఇది చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునండి. హల్లెలూయా. అలాగే ఆయన ఒక పాత్రని ఎత్తుకొని దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అది ద్రాక్షరసము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ప్రభు మనకు ఆయన శరీరమును ఆయన రక్తమును ఇచ్చి మనలో పాలివాడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కదండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ఉంటుంది, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉండును. ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని మరణం ద్వారా నశింపచేసి జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని రక్త మాంసములిచ్చి ఆయన మనలో పాలివాడాయను. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ఎక్కడున్నాడంటే, ఎక్కడున్నాడు చెప్తారండి? ఎక్కడున్నాడండి? యేసు ఎక్కడున్నాడంటే యేసు మనలో ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభువని ఒప్పుకుంటారో, ఎవరైతే నా కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని హృదయం విశ్వసిస్తారో వారు రక్షించబడనని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేం. ఈ లోకంలో నుండి, ఈ లోక అంధకారంలో నుండి దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి యేసుని ఎందరైతే అంగీకరించారో, యేసును ప్రభుగా, రక్షకుడుగా, విమోచకుడుగా ఎందరైతే అంగీకరించారో వారికి ఆయన శరీరమును ఆయన రక్తమునిచ్చి వారిలో ఆయన పాలివాడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ఎక్కడున్నాడండి? ప్రభు శరీరం తీసుకుంటున్నాం, తింటున్నాం, ప్రభు రక్తమును త్రాగుతున్నాం. ప్రభు శరీరము, ప్రభు రక్తము తీసుకుంటున్నటువంటి మనము పరిశుద్ధతలోనికి ప్రవేశించి ప్రభు అయిన యేసు క్రీస్తులో పాలివారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. టోటల్గా చెప్పాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరెరుగరా. వా, ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని కదండి. మనం ఏమై ఉన్నామండి? దేవుని ఆలయం కదా. మరి ఆలయంలో ఎవరుంటారు? దేవుని
ఆత్మ. హల్లెలూయా. నీ శరీరము దేవుని ఆలయంగా, ఆయన ఆత్మ నివాసం చేసే ఆలయంగా ఇప్పుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. ఈ భూమి మీద నీవు దేవునికి ఆలయంగా ఉన్నావు, దేవునికి నివాస స్థలమై ఉన్నావు. హల్లెలూయా. మనం ఆరాధించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు, మన ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన నీలో నాలో పాలివాడై ఉన్నాడు. మరణం యొక్క అపవాది అయినటువంటి సైతాన్ని ఏం చేశాడంటే ఆయన మరణం ద్వారా నశింపజేశాడు. ఆదామును మోసం చేసి ఆదాము నుండి ఇప్పటి వరకు కూడా ఎంతమంది అయితే వాని చేత పీడించబడ్డారో వారందరినీ రక్షించి సాతాన్ని ఆయన శిలువ రక్తం ద్వారా, శిలువ మరణం ద్వారా వాని తలను చితగ్గొట్టేసి సాక్షాత్తు దేవాతి దేవుడే వాడిని మన పాదాల కింద పెట్టి వాని ఏమి లేకుండా నిరాయుధులుగా చేసేసి సైతాను పైన, వాని దూతల పైన దేవుడు ఈరోజు మనకు, ఆయన పిల్లలైనటువంటి మనకు గొప్ప అధికారం ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము ఆదాము నుండి అబ్రహాం వరకు వచ్చాం. అబ్రహాము దేవుని వెతికే వారి విషయంలో మంచి మనసు కలిగి ఉన్నాడు. దావీదు దేవుని హృదయాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రి యొక్క మహిమను కలిగి, యేసుక్రీస్తు దేవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. నిన్ను నన్ను పాపంలో మగ్గిపోతున్న మనలను, అంధకారంలో జీవిస్తున్నటువంటి మనలను లోకం నుండి, లోకాశల నుండి విడిపించి ఆయన రక్తమాంసములు ఇచ్చి ఆయన మనలో పాలివాడై ఉన్నాడు. ఇప్పుడు మనమే ఆయనని మహిమపరచువారమై ఉన్నాం. ఇంకో మాట చెప్పాలంటే మనమే క్రీస్తు స్వరూప్యముగా, క్రీస్తు పోలికగా, ఇంకో మాట చెప్పాలంటే మనమే క్రీస్తుగా ఉన్నాం. హల్లెలూయా. నీ మాట దేవుని చూడాలా, నీ ప్రేమ దేవుణ్ణి చూడాలా, నీ క్రియలు దేవుణ్ణి చూడాలా, నీ మంచితనం దేవుణ్ణి చూడాలా కదండి. మరి మన దైవజనులు సహోదరులు యవనస్తుడు జోసెఫ్ ఫ్రెండ్స్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు నిన్నటి దినమును రాత్రి నుండి 24 hours ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఎంత అద్భుతంగా ప్రార్థనలు ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నారు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నారు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నారు కదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము చదువుతారండి. 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతారా? చదవండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు 24 hours ప్రార్థన ఎందుకు చేయాలి అని సందేహాలు కూడా ఉంటాయి. గంట ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా, ఎందుకు ప్రార్థన చేయాలి? కరెక్టే, గంట ప్రార్థన ఒక్కరి కోసం, కుటుంబం కోసం సరిపోతుంది. మరి అందరి కోసం ప్రార్థన చేయడం అనేది మరి 1 తిమోతి 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, ఎట్లంటే నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుతాం. బ్రతుకు నిమిత్తము చూడండి, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యోచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడంట. ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే, ఇది చదవండి, ఇది మంచిది. ఏది మంచిదంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. నేను ఒకప్పుడు ప్రభుని నమ్మనప్పుడు ఈ హైదరాబాద్ పట్టణంలో 19 సంవత్సరాలు అవుతుందండి నేను ఈ పట్టణానికి వచ్చి.
నేను ప్రభువుకి ఎప్పుడు కూడా నమ్మకంగా జీవించలేదండి. నేను ఎప్పుడు కూడా ప్రభుతో నమ్మకంగా నా ప్రారంభ దినాల గురించి చెప్తున్నాను. ప్రభుని నేను ఎలాగా నేను ప్రభుని తెలుసుకున్నాను అంటే, మా యొక్క పూర్వీకులు తల్లిదండ్రులు పుట్టుక క్రైస్తవులు. అంటే నామకస్తంగా చర్చికి వెళ్ళే వాళ్ళం, నామకస్తంగా అసలు వాక్యమే సరిగా వినేవారం కాదు, ప్రార్థనే రాదు. ఎప్పుడు కూడా దేవుడిని అవసరత కొరకు వెతికేవారు. ఎట్లా అంటే మేలు చేస్తాడేమో అన్నట్టుగా వెతికేవారు. అలాంటి స్థితిలో మేమెంతో నష్టపోయాం. 2004లో మా తండ్రి గారు ఈ లోకాన్ని విడిచెళ్ళారు. 2005లో మా అన్నగారు, 2006లో మా తమ్ముడు. ఇంటిలో ముగ్గురు ఒకటేసారి చనిపోయారు. మా తల్లిగారు, నేను ఇద్దరం ఉన్నాం. బంధువులు స్నేహితులు అందరు ఉన్నారు. 1-2 సంవత్సరాల్లో ఇంట్లో ముగ్గురు చనిపోయినటువంటి మా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి భయంకరమైనది. ఎప్పుడు కలిసి చక్కగా సంతోషంగా నివాసం చేసేవారం. మాకు అక్కగారు కూడా ఉన్నారు, ఆమె వివాహమైంది. మేము మా తల్లిగారు ఉండి వారు లేనటువంటి వేదన రోదన అంత ఇంత కాదండి. మేము చాలా, మా సొంతము పట్టణము కోదాడ, ఆ యొక్క కోదాడలో మేము జీవించినటువంటి మా జీవితము చాలా చివరి క్షణాల్లో ఎంతో భయంకరమైన పరిస్థితి. మా తమ్ముడు యవనస్తుడు, క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చావుకు దగ్గరైపోయి చివరికి అన్ని ప్రయత్నాలు చేశాం. తిరగని ప్రాంతం లేదు, తిరగని స్థలం లేదు, ప్రతి దిక్కు వెళ్ళాం, మనుషుల్ని ఆశ్రయించాం, అందరి చుట్టూ తిరిగాం. ఆచారాలు కూడా, అన్ని ఆచారాలు కూడా పాటించాం. ఏమవుతాడు, ఏం జరుగుతుందని అర్థం కాలేదు. క్షణంలో మా తమ్ముడు వచ్చినప్పుడు ఆలోచిస్తే, అప్పుడు నేను మెడిసిన్ చేసుకున్నాను, చనిపోలేదేందని ఆలోచిస్తే ఈరోజు తన కొరకే నన్ను దేవుడు బ్రతికించాడని నాకు అర్థమైందండి. హల్లెలూయా. ఈ యొక్క పట్టణానికి వచ్చినప్పుడు ప్రారంభ నా దినాల్లో త్రాగుడికి బానిసైపోయాను, మనుషులకు బానిసైపోయాను. కష్టపడుతూ పనిచేస్తూ సంపాదిస్తూ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడిని. సినిమాలు బాగా చూసేవాడిని, సినిమాలు మహా పిచ్చి, సినిమా పాటలు బాగా పాడేవాడిని. లోకంలో నేను సంతోషించే సంతోషమే గొప్పదనుకొని జీవించేవాడిని. నాకు వివాహం 8 సంవత్సరాలైనా నన్ను నమ్ముకొని వచ్చిన భార్యను పెట్టుపట్టాను, బాధ పెట్టాను, నన్ను అర్థం చేసుకోలేదు. అలాంటి నాకు భయంకరమైనది ప్రేమైనటువంటి వారాలు ఒక్కసారి నేను నా జీవితంలో అసలు నా గురించి ఆలోచన కాదండి, నా కుటుంబం గురించి కూడా నాకు ఆలోచన లేదు. ఇంత అజ్ఞానంలో, ఇంత భ్రష్టత్వంలో జీవించాను. దేవుడు లేకుండా జీవించిన జీవితం, మనుషుల మీద ఆధారపడిన జీవితం, మనుషుల్లో సంతోషించే సంతోషాన్ని కోరుకునేవాడు, మనుషులు పొగిడితే ఆ పొగడతలకు పడిపోయేవాడు, ఎవరు ప్రేమిస్తే వాళ్ళు గొప్పలు అనుకునేవారు. అలాంటి మనుషులకు నేను ఒక బానిసగా జీవించాను. గాలికి తిరుగుతూ ఉండేవాడు. బ్రతుకులో గర్భఫలం లేదు, అందరి చేత అవమానపరచబడ్డా. వీళ్ళకి గర్భఫలం లేదు, వీళ్ళకైనా శాపం వస్తుందని అవమానపడ్డా. పాపం నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య చాలా బాధపడింది, దుఃఖపడింది. కానీ నేను పుట్టుక క్రైస్తవునైనా ఏ రోజు కూడా దేవునికి ఇష్టంగా జీవించలేదని, ఏ రోజు కూడా దేవుని పెట్టలేదని. అలాంటి నా బ్రతుకులో, నా జీవితంలో నా తల్లిగారు కూడా ప్రభువుని నమ్ముకున్నారు, నాకంటే ముందు నమ్ముకున్నారు.
వారు కూడా దేవునికి ఇష్టకరంగా జీవించలేదు. అలాంటి మా జీవితాల్లో మా బ్రతుకు ఒకరోజు చేస్తా అలాంటి నా జీవితంలో తను నాకు కాబట్టి మనిషిలో నేను ఒకటిగా ఉండి నా జీవితంలో ఎంత అవసరమైంది. ఎవరి ద్వారా కూడా సహాయం లేకుండా దేవుడే నాకు సహాయకుడా, నా కాలుకి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా స్వస్థపరిచాడు. ఇలా నేను దేవుడు నాకు చేసిన మేలును బట్టి వాళ్ళకు సువార్త చెప్పడం మొదలుపెట్టాను. నాకు బైబుల్ చదవటం తెలియదు, బైబుల్ ఏనాడైనా వాక్యం శ్రద్ధగా విన్నవాడిని కాను. ఎప్పుడైతే దేవుడు నా పట్ల నా జీవితం ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుని కొరకు దేవుడు చేసిన మేలు కొరకు నేను సాక్ష్యం చెప్పడం ప్రారంభించాను. ఇట్లా సాక్ష్యం చెప్తున్నప్పుడు తెలియకుండానే నా లోపల ఒక కొత్త అనుభూతి కలిగింది. హల్లెలూయా. నేను ఎప్పుడైతే సాక్ష్యం చెప్తుండగానే నాలో కొత్త అనుభూతి కలిగింది. విషయాలు కొత్త మాటలు వస్తున్నాయి. ఇరిగిపోయింది కాదు అనుకున్నా. నేను అమ్మా నా కాలు ఇరిగిపోయింది, నేను ఇక నడవడం కష్టము, కుంటివాడిని అవుతానేమో అనుకున్నాను. ఇది నా ఆలోచన. దేవుని ఆలోచన వేరు. దేవుని స్తోత్రం. సమస్య వచ్చినప్పుడు ఆలోచనలు పడిపోతాం, రోగం వచ్చినప్పుడు ఆలోచనలు పడిపోతాం. కానీ నాకు తెలియదండి, నాకు తెలియదు కదండి. లాజరుకి మరణకరమైన రోగం వస్తుంది. లాజరు రోగి అయి ఉన్నప్పుడు ప్రభు అంటాడు, లాజరుకు వచ్చినటువంటి ఈ రోగము దేవుడు మహిమ కొరకు వచ్చిందంటాడు. హల్లెలూయా చెప్తారండి. కొన్ని రోగాలు దేవుని మహిమ కొరకే వస్తాయి, కొన్ని సమస్యలు దేవుడు మహిమపరచుకోవడానికే వస్తాయి, కొన్ని అనారోగ్య పరిస్థితులు స్వస్థపరిచి దేవుడిని మహిమపరచుకోవడానికే వస్తాయి. అలాంటి నా జీవితంలో దేవుడు ఈ కాలు కంప్లీట్గా ఇరిగింది. కొంతకాలం తర్వాత ఆ కాలు కట్టేపించి ప్రార్థన చేసినప్పుడు నా కాలు ఎలా ఉందో, నార్మల్గా ఉన్న కాలు ఎలా ఉందో అలాగా ఈ కాలుని కూడా దేవుడు స్వస్థపరిచాడండి. హల్లెలూయా. కొంతకాలం తర్వాత నా భార్య గర్భాన్ని తెరిచి
చక్కటి కుమార్తెనిచ్చాడు. హల్లెలూయా. ఇలా ఎన్నో సమస్యల నుండి దేవుడు విడుదలిచ్చాడు. దేవుడు నమ్ముకున్న తర్వాత వెనకకి తిరిగి చూసుకోలేదు. దేవుడు నమ్మడం అంటే ఏదో చర్చిలకు వెళ్ళి దేవుడా నేను నమ్ముకుంటున్నాను కాదు. దేవుడు నమ్మడం అంటే ఏందో తెలుసా? నీ బ్రతుకు మారాలి, నీ మాట మారాలి, నీ క్రియలు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ బుద్ధి మారాలి, నీ మనసు మారాలి. అలా నా బ్రతుకును మార్చుకోవడం ప్రారంభించాను. నా బుద్ధిని మార్చుకున్నాను. ప్రభువుని నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత వెనకకి తిరిగి చూడలేదండి. మనిషిని మనిషిగా ప్రేమించడం మొదలుపెట్టాను. ప్రేమించడం అంటే తెలియదు, సహాయం చేయడం అంటే తెలియదు. అలాంటి నా బ్రతుకులో ప్రభువుకు స్థానం ఇచ్చానండి. సహాయం చేయడము, ప్రేమించడము, దేవుని గురించి చెప్పడం ఎప్పుడైతే నేను ఆయన పనిలో మునిగిపోయానో అప్పుడు ఆయన నా ద్వారా ప్రారంభమయ్యాయి. కర్ణాటక ప్రాంతానికి నా కాలు ఇరిగింది కదా అని పసరకట్టు కోసమని కర్ణాటక వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు కొందరు చూడటానికి వచ్చారు. నన్ను చూడటానికి వచ్చి, అయ్యా మీ కాలు ఇరిగింది కదా, ఇప్పుడు ఎట్లుందని చూడటానికి వచ్చారు. చూడటానికి వస్తే నిజమే, నేను వెళ్ళింది నా కాలు బాగు చేసుకోవడానికి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళు ఏమంటున్నారంటే, మీ కాలు బాగుందా అని అడిగారు. అడిగిన తర్వాత మాకు ప్రేయర్ చేయండి అన్నారు. సరే అని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే నేను వెళ్ళిందేమో కర్ణాటక ప్రాంతంలో నా కాలు పసరకట్టు కోసం వెళ్ళాను. మాకు ఆప్తులు కొంతమంది వారి సొంత స్వగ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ చూడటానికి కొంతమంది వచ్చారు. వచ్చినప్పుడు నన్ను చూశారు. చూస్తూ అయ్యా మాకు ప్రార్థన చేయండి అని అడిగారు. సరే నేనేం ప్రార్థన చేస్తాను, నాకే బాగలేదు కదా, నేనేం ప్రార్థన చేస్తానని నా మనసులో అనుకున్నాను. ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రార్థన చేస్తే ప్రార్థనకు వచ్చిన వారి లోపట దయ్యాలు బయటికి రావడం మొదలైంది. వావ్, హల్లెలూయా. దయ్యాలు బట్టి పరిగెత్తుతున్నారండి, దయ్యాలు బట్టి కొట్టిమెట్టాడుతున్నారండి. అదేంటి, నేను నన్ను బాగు చేసుకుందని వెళ్తే నన్ను అలాగే నిలబెట్టుకొని ఆయన మహిమను కనపరుస్తున్నాడండి. వావ్, హల్లెలూయా. అర్థమవుతుందండి నేను ఎంత ఆనందించానంటే, అలా దేవుని పనిలో నేను నిమగ్నం అయిపోయాను. దేవుని గురించి ప్రకటిస్తూ, దేవుని పాదాలు పట్టుకొని దేవుని దగ్గర ప్రకటిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులు స్వస్థతలు పొందుకొని, అద్భుతాలు, స్వస్థతలు, దయ్యాలు, దురాత్మలు, చేతబడి మంత్రాలు అన్నీ బంధించబడ్డాయండి. ఇక దేవుడు తన మహిమ కొరకు వాడుకోవడం మొదలుపెట్టాడు. నా కాలు తగ్గిపోయింది. నా గురించి ఏ రోజు ఆలోచించలేదు, ఎందుకంటే నా గురించి నేను ఆలోచించేంత పరిస్థితి నాకు రాలేదు ప్రభువుని నమ్ముకున్న తర్వాత. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలు చూడండి ఎంత గొప్ప మేలు చేశాయో. ప్రార్థనలు ఎప్పుడు మన కోసం ప్రార్థన చేస్తున్న వారికి మనం కృతజ్ఞులమై ఉండాలి కదండి. మరి ఇంత చిన్నవాడు, చిన్న వయసులో వారితో పాటు సహోదరులు ఉన్నారు. ఆయన కనపడుతున్నాడు. ఆయన వెనకున్న వారు ఇంకా గొప్పవారు. దేవుని స్తోత్రం. వారెంతో సహకరిస్తూ, వారి సిస్టర్స్, వారి యొక్క బంధువులు, సహోదరులు అందరూ చక్కగా కూడుకొని ఒక టీమ్గా దేవుని సన్నిధిలో గడుపుతూ నిద్రాహారాలు బంద్ చేసి ఈరోజు ఉద్యోగాల కోసం, సంపాదన కోసం, స్వలాభాల కోసం బ్రతికే కుటుంబాలు ఉన్నాయి. కానీ దేవుని కొరకు బ్రతికే బిడ్డలు ఇక్కడ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమపరచడానికి మరి దేవుని పిల్లలు సమర్పించుకొని చక్కగా ప్రార్థనలు చేస్తూ రాత్రి 12 గంటల నుంచి ప్రారంభించారు. చక్కగా ప్రార్థనలు చేస్తున్నారు. ఇది 24 hours ప్రార్థన. ప్రతిరోజు మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అలాగే నాయకులు మనసులు మారాలి, నాయకులు, అధికారులు మంచి పరిపాలన చేయాలని ప్రార్థనలు చేస్తున్నారు. దేశం రక్షించబడాలి, దేశంలో ఉన్న ప్రజలందరూ రక్షించబడాలి, మరణం నుండి తప్పించబడాలి, యాక్సిడెంట్ నుండి తప్పించబడాలా, ఎటువంటి వ్యభిచారాలు, ఎటువంటి మోసాలు, ఎటువంటి దుర్మార్గతలు లేకుండా సమాధానముతో, సంతోషముతో, దేవుని నీతితో దేవుని రాజ్యాన్ని కట్టాలని ఇటువంటి ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి వారు, నా బ్రతుకులో, నా జీవితాల్లో ఎన్నో మేలు చేసి ఈరోజు ఆయన రాజ్యాన్ని కట్టడానికి దేవుడు నాకు కృప చూపించాడు, పరిచర్యని ఇచ్చాడు.
నేను సేవకుడిని అవుతానని ఈరోజు అనుకోలేదు. కానీ నా ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. నా ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రణాళిక వేరు, నా పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక వేరు. మరి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, చెల్లి, తండ్రి, మీరేమి ఆలోచిస్తున్నారు? ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుని సొత్తై ఉన్నారు. మీ కొరకు మీరు లేరు, మీరు దేవుని కొరకై ఉన్నారు. హల్లెలూయా. మీ కొరకే బ్రతకడానికి, మీ కొరకే జీవించడానికి మీరు లేరు, కానీ దేవుని మహిమపరచడానికి మీరున్నారు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి మీరున్నారు. కాబట్టి నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నావో, దేవుడు అబ్రహామును వెతికాడు. దావీదు హృదయానుసారుడుగా ఉన్నాడు, అబ్రహాము హృదయానుసారుడుగా ఉన్నాడు. అబ్రహాము మనస్సు కలిగి, దావీదు హృదయం కలిగి దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్త 1:1 ఉంటుంది, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. అంతే ఉందండి, అంతే ఉందా? చదువుతారండి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. మనం అబ్రహాము గురించి విన్నామండి, విన్నాము కదా. అబ్రహాం ఎవరంట? నమ్మకమైన మనసు గలవాడు. మైండ్, మన మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. మైండ్ మనసు ఎప్పుడైతే చక్కగా మంచి ఆలోచనలు ఆలోచిస్తావో, మంచి పనులు చేస్తావో, హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. మనసు, హృదయం పరిశుద్ధంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ శరీరం పరిశుద్ధంగా ఉంటుంది, నీ జీవితం గొప్ప. మనం ఎప్పుడైతే అబ్రహాములాగా, దావీదులాగా యేసుక్రీస్తును కలిగి మనం జీవిస్తామో, యేసుక్రీస్తు నీలో ఉండడానికి నిన్ను ఆలయంగా చేశాడు, నీలో నివాసంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఇప్పటివరకు రక్షణ లేనటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే, అసలు దేవుడే తెలియనటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే, ఈ యొక్క లైవ్ చూస్తూ, యూట్యూబ్ ద్వారా చూస్తూ హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, మనం గమనించుదాం. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. చెప్తారండి, దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. దేవుడు స్నేహితుడిగా ఉంటాడు కదండి, దేవుడు స్నేహితుడిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆత్మై ఉన్నవాడు, దేవుడు మహిమై ఉన్నవాడు. ఆయన కృపను బట్టి మనం ఈ లోకంలో చక్కగా జీవిస్తున్నాం. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, నా బ్రతుకులో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. చేయడమే కాదు, ఈరోజు ఆయన రాజ్యాన్ని కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ రీతిగా నాకు చక్కటి అవకాశం కల్పించినటువంటి మరి సేవకులు జోసెఫ్ ఫ్రెండ్స్ గారిని బట్టి, వారి యొక్క బర్త్డే సందర్భంగా వారు అయ్యా 24 hours ప్రార్థనలో, మరి నా పుట్టినరోజు సందర్భంగా సేవకులు సహోదరులు ప్రార్థనలోను వాక్యంలోను దేవునికి వర్తమానం అందించాలని నాకు
దేవుడు ప్రేరేపించాడయ్యా. అరే ఇదేం ప్రేరేపణ, ఒక గంట సేపు కేక్ కట్ చేసి విషయం చెప్తే సరిపోతుంది కదా, ఇదేం ప్రేరేపణ అనుకున్నాను. కానీ ఎవరి యొక్క ఆలోచనలో దేవుడు ఏం పెడతాడో తెలియదండి. కాబట్టి ఈ యొక్క దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకొని అద్భుతంగా మరి దేవుని పని జరగాలి, దేవుని వాక్యం ప్రకటించబడాలి, దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థన చేయాలని ప్రార్థించేవారిని, వాక్యాన్ని ప్రకటించేవారిని ఆ కుమారుడు ద్వారా దేవుడు సిద్ధపరిచాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ స్థలంలో కూర్చున్నావో, ఏ స్థలంలో ఈ మాటలు విన్నావో ఆ స్థలంలో నువ్వు మోకరించి ప్రార్థించినట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా బ్రతుకిని, నా జీవితాన్ని వెలిగించిన దేవుడు, నీ జీవితంలో ఇప్పటి వరకు చీకటిగా ఉన్నావేమో, ఇప్పటి వరకు పాప బంధకాల్లో ఉన్నావేమో, ఇప్పటి వరకు త్రాగుడు వ్యసనాలకు బానిసై ఉన్నావేమో, ఇప్పటి వరకు అజ్ఞానంగా జీవిస్తున్నావేమో, ఇప్పటి వరకు తెలియకుండానే మోసాలు చేస్తున్నావేమో. కానీ దేవుడు వాటన్నిటి నుండి నిన్ను విడిపించి నిన్ను నూతన సృష్టిగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. లోకం నుండి వేరు చేసి, పాపం నుండి వేరు చేసి పరిశుద్ధునిగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకు నూతన జీవితం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నాకు అవసరము, నిజమే ఈ జీవితం నాకు అవసరము, నిజమే ఇటువంటి గొప్ప అనుభూతి నాకు అవసరమని అనుకున్నట్లయితే నువ్వు ఏ స్థలంలో ఉన్నావు ఆ స్థలంలో మోకరించినట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, మీకు వందనాలు. ఇప్పటి వరకు తండ్రి ఈ దీనదాసుని మరుగు చేసుకొని ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మానవుడిని మరణంతో పుట్టించలేదు, మానవుడి మీద మరణం లేనే లేదు. అలాంటి నాయన మీ ఆలోచన గొప్పది నాయన. అలాంటి మానవుడు ఆలోచనలో తప్పిపోయాడు, పాపములో పడిపోయాడు, శాపముగా మారిపోయాడు, మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు, అజ్ఞానంగా అంధకారంలో జీవించాడు. అలాంటి మానవుని మరలా రక్షించడానికి, పాపము నుండి విడిపించడానికి, శాపమును కొట్టివేయడానికి నీవే మానవుడిగా కన్యక గర్భమును ధరించి, దేవా ఆ వాక్యమే శరీరము ధరించి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చావు. నేనే మార్గము సత్యము జీవమన్నావు. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా అని జనులందరూ పిలిచావు. నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేయదునన్నావు. నా కాడి సులువైనది, నా కాడిని ఎత్తుకోమన్నావు. నీ వంటి వారొక్కరు లేరు తండ్రి, నీ వంటి వారొక్కరు లేరు తండ్రి. యోగ్యత లేని మమ్మలను, ఏ యోగ్యత లేని ఈ మానవులను ప్రభువా ఒక్క క్షణం కూడా తిన్నగా ఉండలేమయ్యా. ఒక్క క్షణం కూడా తిన్నగా ఉండలే. గంటకొక మాట, గంటకొక చూపు, గంటకొక ఆలోచన, ఎప్పుడు ఎలా ఉంటామో తెలియని మా బ్రతుకులు, మా జీవితాలు తండ్రి మమ్మలను నూతనపరచటానికి, పరిశుద్ధపరచటానికి, పవిత్రపరచటానికి, నీ మహిమ కొరకు జీవించటానికి దూతలకు లేని ఆధిక్యతను మాకు ఇచ్చావు. దేవదూతలను పరిచారకులుగా పెట్టావు. సమస్తము సర్వము మా స్వాధీనములో వచ్చావు. ఏలుడని నరునికి చెబితే ఏలాల్సిన వాడు బానిసై కూర్చున్నాడు. అదే బానిసత్వంలో ఉన్న మానవుడిని ఏలే స్థాయికి తీసుకురావడానికి, అధికారిగా నిలబెట్టడానికి నీవే నరునిగా భూమి మీదకి వచ్చి నువ్వు ముళ్ళ కిరీటమును ధరించుకొని నాయన నీ 2 చేతులకు మేకులు, 2 కాళ్ళకు మేకులు, ప్రక్కలో బల్లెపు పోటు, రక్తం కార్చి, పరిశుద్ధమైన రక్తం కార్చి పాప పంకిలమైన మా బ్రతుకులు, మా జీవితాలను, ఈ లోకములో మగ్గిపోతున్న మానవ యొక్క బ్రతుకులను పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి నీవే రక్తం చిందించి ఆ పాపము దోషములన్నిటిని కొట్టివేసి అపవాది తలను చితకొట్టేసి
మమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి, ముళ్ళ కిరీటం ధరించిన నీవు మహిమ కిరీటము మాకు ధరింపచేసి, రక్షణ కిరీటము మాకు ధరింపచేసి, మా దోషాలు పాపాలన్నీ సిలువకు అప్పగించుకొని, మాకు విరోధంగా ఉన్న పత్రమును మేకులతో దిగ్గొట్టి చీరతో తూడ్చివేసి, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, దేవా సిలువకు జయోత్సాహం చేసి, బాహాటముగా వేడుక కనపరిచి, అపవాది యొక్క ఆలోచనలన్నిటినీ ఏమీ లేకుండా చేసి మా పాదాల దగ్గర పెట్టావయ్యా. రక్త మాంసములిచ్చి మాలో పాలివాడుగా ఉండి మా దేహాన్ని దేవాలయంగా చేసి నీ ఆత్మ నివాసం చేసే స్థలముగా కోరుకున్నావయ్యా. ఇలాంటి గొప్ప ఆధిక్యత తెలియక, ఇటువంటి గొప్ప జీవితము తెలియక, ఇట్లాంటి గొప్ప అనుభవం తెలియక ఈరోజు ఎంతోమంది నశించిపోతున్నారు. దేవుని ఆలయంగా ఉండవలసిన శరీరాన్ని పాపముతో, మోసముతో, వ్యభిచారాల కోపములో జీవిస్తున్నారు. ఈ లోకంలో అయా సెల్ ఫోన్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా ప్రేమలలో పడిపోయి వివాహం కాకుండానే పాపాలతో జీవిస్తున్నారు. మదక ద్రవ్యాలు త్రాగుతూ, మద్యపానాలు త్రాగుతూ దేవాలయంగా ఉండవలసిన శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. కాలేజీలు నాయనా ఉన్నత చదువులు చదవాలనే తల్లిదండ్రులను వారిపైన ఎంతో భారం కలిగినటువంటి యవన బిడ్డలు ఈరోజు లోకంలో ఉన్న వాటి మీద అలవాటి పడిపోయి అపవాది కబంధ హస్తాలు చిక్కులు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతమంది బిడ్డలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రేమ వైఫల్యం అయిపోయిందని ప్రేమ అనే ముసుగులో జీవిస్తున్నారు. ప్రేమ ఫెయిల్ అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నేను జీవించనని జీవితాలను పాడు చేసుకుంటున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క లైవ్ టెలికాస్ట్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమ వైఫల్యం అయిపోయిందని, ప్రేమ విఫలమైపోయిందని, నా బ్రతుకు ఇంతే, నేను చనిపోతే బాగుంటుంది, నేను ఇష్టపడినటువంటి అమ్మాయి నాకు దూరం అయిందని, నేను ఇష్టపడిన అబ్బాయి నాకు దూరం అయ్యాడని నీ సొంత నిర్ణయాలతో మనుషుల చేత విసిగిపోయి జీవితం మీద విరక్తి కలిగి ఒకవేళ నువ్వు ఈ మాటలు వింటూ ఈ లైవ్ టెలికాస్ట్లో ఉంటే, నీవు జీవించిన జీవితం వేరు. నువ్వు ప్రేమ అని ఏ ముసుగులో ఉన్నావో ఆ ముసుగు అది. ఆ ముసుగులో నుండి నిన్ను విడిపించి, నిన్ను నడిపించి, నీ కొరకు సిద్ధంగా ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనలో నిన్ను ఐక్యపరచుకొని నీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి నీ హృదయాన్ని ఆయనకు అప్పగించి, ప్రభువా నిజమే, నువ్వు నాకు కావాలని నువ్వు అడిగినట్లయితే ప్రభు నీకు నూతన హృదయాన్ని ఇచ్చి, నూతన ఆలోచనలు తెలియపరిచి, నూతన మార్గములను నీకు తెలియపరిచి, నిన్ను నూతన సృష్టిగా చేయడానికి యేసయ్య నీ కొరకు 2 చేతులు చాచుతున్నాడు. నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరుడా, కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవలు, సమాధానం లేకుండా ఉన్నారా? ఒకరంటే ఒకరు ద్వేషము, ఒకరంటే ఒకరు కోపము, ఒక్కింట్లో ఉంటూ కొట్లాటలు, పోట్లాటలు, పిల్లలకు ప్రేమ అంటే తెలియక పిల్లల్లోనే పుట్టుకతోనే ద్వేషాలు. అలాంటి కుటుంబంగా ఉంటే ఇప్పుడే మీ యొక్క జీవితాలను దేవునికి అప్పగించుకోండి. మీలో సమాధానాన్ని దేవుడు పంపుతున్నాడు. మీ కుటుంబాలను కట్టడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నత చదువులు చదివి విసిగిపోయావేమో, ప్రభు నిన్ను చూస్తున్నాడు. నా చెల్లి, నా తమ్ముడా, నా సహోదరుడా, ప్రభు నీ వైపే చూస్తున్నాడు. దురాత్మల చేత, చీకటి శక్తుల చేత, దయ్యపాత్మల చేత నువ్వు పీడించబడుతూ జీవితంలో భయంకరమైనటువంటి పోరాటాలతో పోరాడుతున్నావేమో, నిన్ను విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నిన్ను తాకడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నిన్ను ఆయన మహిమ కొరకు వాడుకోవడానికి, ఆయన నామం ఘనపరచడానికి ఆయన
నీతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు వందనాలయ్యా. ఎంతమంది బిడ్డలైతే మోకరిస్తూ ప్రార్థిస్తున్నారో, ఎంతమంది బిడ్డలైతే కన్నీరు గారుస్తున్నారో, ఎంతమంది బిడ్డలైతే ఓ ప్రభా నాకు నూతనమైన జీవితం కావాలా, నేను నూతన పరచబడాలా, నా పరిస్థితుల నుండి విడిపించబడాలా, నా బంధకాల నుండి విడిపించబడాలా, నేను కలిగినటువంటి వ్యతిరేకత నుండి విడిపించబడాలని ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలో మోకరిస్తున్నారో, ఇప్పుడే నీ బిడ్డలను నీ హస్తాలకు అప్పగించుకొని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా నీ వందనాలు చెల్లిస్తున్నా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ యొక్క వాక్యమిని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, దురాత్మల చేత అంధకార శక్తుల చేత పీడించబడిన వారైతే యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. సంపూర్ణమైన విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఎవరైతే అనారోగ్యం చేత ఉన్నారు, థైరాయిడ్, బీపీ, క్యాన్సర్, ఎయిడ్స్, ఏ వ్యాధైనా నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగా కానీ, నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ. మరణకరమైన ఏ వ్యాధైనా సరే నాయన యేసుక్రీస్తు నామములో, శక్తిగల నామములో సంపూర్ణమైన విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు తాకుతున్నందుకు వందనాలు, నీ ఆత్మతో నింపుతున్నందుకు వందనాలు. వారి దేహాలు ఇప్పుడే నీ అనాయింటింగ్ రిలీజ్ అవుతుండగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ శక్తిగల నామాన్ని ప్రకటిస్తుండగా, నీ అనాయింటింగ్ను ప్రకటిస్తుండగా, నీ అభిషేకమును ప్రకటిస్తుండగా ప్రతి కాడి విరగొట్టబడునుగాక, ప్రతి కట్లు తెంపబడునుగాక, ప్రతి బంధకాలు తెంపబడునుగాక, మోసకరమైన ఆత్మలన్నీ లయపరచబడునుగాక. ఉలమా షందర రహందరల మా సొకొందో రోలో మందర్రా రీమ్లా మందరల మా సికితిలి మందర హందరల మా సొకొందో రేహేందెరెలే మా రీబ్లా మందర కదూర్ లమా షందర్ రహందల మందర్ హీతిలి మరల రీలమా షందర. తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ప్రతి బిడ్డని మీరు తాకుతున్నందుకు వందనాలు. ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితుల నుండి స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. ఇదిగో ప్రభా చదువులో విఫలమైన బిడ్డల జీవితాల్లో మరలా మీరు కడుతున్నందుకు వందనాలు. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వ్యాపారంలో నాయన ఎంతమంది అయితే వ్యాపారాలలో నాయన నష్టపోయి ఉన్నారో, ఆ నష్టపోయిన పరిస్థితులను విడిపించి గొప్ప వ్యాపారాలు ప్రారంభించుదురుగాక. తండ్రి మీకు వందనాలు. వివాహంకానికి బిడ్డలకు వివాహాలు జరుగునుగాక. గర్భఫలం లేని బిడ్డలకు వారి గర్భాలు తెరవబడునుగాక. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మరి వాహనాల మీద ప్రయాణం చేస్తున్న బిడ్డల మీద నీ కాపుదల భద్రత ఉండునుగాక. ఎటువంటి మరణదోతలు పని చేయకుండా, యాక్సిడెంట్లు జరగకుండా నీ కృపను అనుగ్రహించండి నాయన. మీకు వందనాలు అయా. నాయకులు, అధికారులు అందరూ రక్షించబడినట్లుగా, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందుకున్నట్లుగా ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు వందనాలు. సంఘాలు సార్వత్రిక సంఘాలుగా మార్చబడినట్లుగా, సంఘాలను ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడునుగా కానీ ప్రార్థిస్తాం. తండ్రి దైవ సేవకులందరినీ ప్రభా మీ హస్తాలకు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన, దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన. యెరూషలేమును జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేము చుట్టూ మీ కాపుదల భద్రత, క్షేమం, ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి మీకు వందనాలు. మా యొక్క అదేవిధంగా ప్రభా ఎవర్ లాస్టింగ్ జీసస్ లవ్ మినిస్ట్రీ తరఫు నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఈ మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈరోజు నాయన పుట్టినరోజు సందర్భంగా మీ దాసుడిని దీవించి ఆశీర్వదించి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ అభిషేకముతో నింపి ఈ యవనస్తుని ప్రభా మీ మహిమ కొరకు వాడబడును గాక. మీ ఆలోచనలు, మీ జ్ఞానం చేత, మీ ఆత్మ బలము చేత ప్రత్యేకంగా నీ మహిమ కొరకు వాడబడును గాక. నీ కృపకు అప్పగించుకుంటున్నాం. వారి కుటుంబాన్ని బట్టి, వారి తల్లిదండ్రులను బట్టి, వారి యొక్క బావగారిని, చెల్లిగారి కుటుంబాలను బట్టి, స్నేహితులను బట్టి, సహోదరులను బట్టి, అన్నగారిని బట్టి, అలాగే ప్రభా ఈ యొక్క టీం వర్క్గా ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున నీ హస్తాలకు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ కృపా సన్నిధి తోడుగా ఉంచండి అయా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం దీవించబడునుగా.
సంఘంలో ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని నీ హస్తాలకు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే రాత్రి మగలు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క జీవితాలలో ఆయా ఉన్నత స్థితిలో వర్ధిల్లునట్లుగా ప్రార్థిస్తున్నాం. వారు ప్రభు వృద్ధిని, అభివృద్ధిని, సమృద్ధిని పొందుకున్నట్లుగా, నీ సాక్షులుగా నీ మహిమ కొరకు వాడబడినట్లుగా ప్రార్థిస్తున్నాం. నూతన మందిర స్థలం అనుగ్రహింపబడునుగాక, నూతన ద్వారాలు తెరవబడునుగాక, నూతన కార్యాలు జరుగునుగాక. ఓ మంచి పరిచారకులుగా అనేకులు పట్టబడుదురుగాక. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ రాజ్యము బహుగా కట్టబడునుగాక. ఓ అనేక ప్రాంతాల నుండి ఈ పరిచర్యలోకి అనేకులు పంపబడుదురుగాక. తండ్రి, మీకు వందనాలు. కానాను బిందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు నాయన శిష్యులు అలాగే ఉండిపోయారు. కానీ ప్రభువుని ఎరగనిటువంటి పరిచారకులు ప్రభు మాట విన్నారు. అలాంటి పరిచారకులు పంపబడుదురుగాక. నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహిమ చేత నింపబడేవారిగా, నీ జ్ఞానం చేత నింపబడేవారిగా, నీ కొరకు మండేవారిగా ఈ పరిచర్య జరుగునుగాక. రోదన చేసే స్త్రీలు, కన్నీరు కార్చే స్త్రీలు తండ్రి, నీ కొరకు చక్కగా నీ ఆత్మలో నింపబడేవారిగా మార్చబడుదురుగాక. ఏదైతే కొరత అయిందో అది సమృద్ధిగా ఉండునుగాక. ఈ యొక్క అయా మీడియా మినిస్ట్రీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మీడియాని ప్రభా మీరు చక్కగా మీ జ్ఞానం చేత లేవనెత్తుతున్నందుకు వందనాలు. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియ బిడ్డలను నీ హస్తాలకు అప్పగించుకుంటాం. అయా యోగ్యత లేనటువంటి దీనదాసుని మరుగు చేసుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటాం. శివాధిపతి అయిన యేసు నామములో ఎంతమంది అయితే టెలికాస్ట్లో వాక్యం విన్నారో స్వస్థతల కొరకు ప్రభా, ఎంతమంది అయితే అనారోగ్యం ఉన్నటువంటి వారిని ప్రభా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు. బలహీనతలను బలాన్ని ఇచ్చినందుకు వందనాలు. శోధన నుండి విడిపించి ఓ ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభా, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ శివాధిపతి అయిన యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.